ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరగబోయేది ఏంటో అన్ని అప్డేట్స్ ఈరోజు ప్రోమో అయితే తప్పకుండా ఇస్తున్నాను చూడండి. ఇందులో ఫొటోస్లో కనిపిస్తుంది కదా వీడియోలో, ఇంకా అవే ఈరోజు ప్రోమో. ఈ రోజు ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్తాను, తప్పకుండా లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఇక ఏంది అనంటే ఈరోజు జరగబోయేది ఏంది అనంటే, ఇప్పుడు భరణి శ్రీజాకి ఎలిమినేట్ చేయాలి కదా ఎవరినన్నా ఒకరిని. అయితే బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో పిలుస్తాడు వీళ్ళిద్దరిని. ఇంకా పిలిచి అక్కడ ఒక పెద్ద బాక్సులు అయితే పెడతాడు, 2 బాక్సులు. ఇక ఆ 2 బాక్సులు ఏంటంటే ఇక బద్దలు కొట్టాలి. ఇంకా నిఖిల్ ఏమో భరణి బాక్స్ బద్దలు కొడతాడు, గౌరవ్ ఏమో శ్రీజ బాక్స్ బద్దలు కొడతాడు. అయితే వాళ్ళిద్దరి ఫొటోస్ వస్తాయి. ఫొటోస్ రాగానే అక్కడ శ్రీజ ఎలిమినేటెడ్ అని పడుతుంది. ఇంకా అక్కడ ఆడియన్స్ ఓటింగ్స్ కూడా చూపించారంట బిగ్ బాస్. ఆడియన్స్ ఓటింగ్స్ని బట్టి కూడా శ్రీజ బయటికి వెళ్ళిపోతుంది అనేసి కూడా చెప్తారంట. ఎందుకంటే లాస్ట్ అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నారు కదా చాలా మంది, ఈసారి ఫెయిర్ అన్నట్టుగానే బిగ్ బాస్ అనౌన్స్ చేసేసి శ్రీజని అయితే బయటికి పంపించేస్తారంట. ఇక ఫైనల్లీ శ్రీజ అయితే బయటికి వెళ్ళిపోయింది హౌస్ నుండి. భరణి అయితే ఇంట్లోనే ఉన్నాడు. భరణి ఇంట్లో ఉన్నా కానీ అక్కడ దివ్య తనుజ అయితే ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తారో నాకు అర్థం కాదు. ఎందుకు వచ్చింది కదా ఒక బాండింగ్ అనుకున్నారు, వచ్చేసింది. ఈమె నాన్న నాన్న అని తిరగొచ్చు, ఆమె అన్న అన్న అనుకుంటూ తిరగొచ్చు. వీళ్ళ బాండింగ్ అయితే చివరికి వచ్చేసింది. మరి భరణికి హ్యాండ్ ఇంజూరీ అయినా ఎందుకు ఉంచుకుంటున్నారో హౌస్లో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మరి ఆయన టాస్క్లో ఆడలేడు కదా, మరి ఎందుకు ఉంచారో ఏంటో కూడా అర్థం కాలేదు. ఇంకా నెక్స్ట్ ఇక ఫైనల్లీ శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. శ్రీజ మళ్ళీ సాటర్డే రోజు స్టేజ్ పైకి వచ్చి తన ఏవి చూసుకొని ఇక హౌస్ మేట్స్కి ఏమేమి చెప్పాలో అవన్నీ చెప్పేసి ఇక అక్కడి నుంచి ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతుంది శ్రీజ. ఇంకా మళ్ళీ ఫినాలేలో వస్తుంది. ఇంకా అంతే, బిగ్ బాస్ 9కి శ్రీజకి సంబంధం లేకుండా చేసేసారు బిగ్ బాస్. ఇక మళ్ళీ ఈరోజు క్యాప్టెన్సీ కంటెండర్స్ ఇంకా రీఎంట్రీ ఎవరికి లేదు, ఇక ఫైనల్ అయిపోయింది. ఇక క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. ఎవరెవరు అయ్యారు అనేది మనకు తెలియదు, కానీ ఫైనల్లీ 9th వీక్ క్యాప్టెన్ అంటే దివ్య క్యాప్టెన్ అయిందంట హౌస్లో. ఇక వామ్మో, దివ్య రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడే తట్టుకోలేకపోయినాం, ఇప్పుడు క్యాప్టెన్ అయిందంటే వామ్మ ఈమెను ఎట్లా తట్టుకోవాలో ఈమె ఓవర్ యాక్షన్కి ఇంకా నాకైతే అర్థం కావట్లేదు. ఈమె చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్. మొన్న టీ దగ్గరనే గౌరవ్ని ఎక్కువ చేయకు, ఎక్స్ట్రాలు చేయకు అన్నట్టు చాలా గట్టిగా మాట్లాడింది. ఇంకా ఈమె కెప్టెన్ అయితే తట్టుకోవడం చాలా కష్టమే హౌస్లో. ఇక ఈమెతే క్యాప్టెన్సీ కంటెండర్ అయితే ఎవరెవరు అయ్యారు అనేది మనకు తెలియదు, కానీ దివ్య క్యాప్టెన్ అయినట్టు మనకు అప్డేట్ వచ్చింది ఫైనల్గా. ఇక ఇవైతే ఈరోజు అప్డేట్స్ జరగబోతున్నాయి హౌస్లో. ఇక శ్రీజ అయితే ఫైనల్లీ పాపం మళ్ళీ అన్యాయమే జరిగింది శ్రీజకి. శ్రీజ రీఎంట్రీ అని చాలామంది లేపిర్రు, రివ్యూవర్స్ కానీ ఎవరైనా చాలా లేపేసరికి ఇక బిగ్ బాస్ మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఇక వీళ్ళు అన్ఫేర్ అంటారు, ఎట్లా అట్లా ఫేర్గా చేసి పంపించేయాలి అని ఫిక్స్ అయిపోయారు. ఇక అట్లనే పంపించేసారు. మరి భరణికి చెయ్యి ఇంజూరీ అయింది, ఆయననే బయటికి పంపించేసి రెస్ట్ తీసుకోమని శ్రీజ ఉంచొచ్చుగా. మీకేమనిపించిందో అసలు కామెంట్ చేయండి.